ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు శనివారం ఒక ఘరానా దొంగను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా నమ్మించి పావని జ్యువెలరీ షాపులో కొంత బంగారాన్ని దొంగిలించాడు. గుమస్తాను కత్తితో బెదిరించి షాపులో బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇతను దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడి వద్ద నుండి 66 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని గిద్దలూరు సీఎస్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. ఇచ్చి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి అని మోసం చేస్తే పాపం వాళ్ళు తెలియక డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్టర్ని బేస్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. అలాగే ఇంకో కొత్త స్కామ్ కూడా వచ్చింది. షేర్లు, మీరు మా కాడ షేర్లు పెట్టండి, ఈ షేర్లు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారు. ఈరోజు ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళు రేపు ఆ 100 రూపాయలకి 200 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మనం అమౌంట్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక 15 రోజులకల్లా వాళ్ళు మన కాడ లక్షల్లో డబ్బులు సేకరించేసి మనం మోసం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మోసాలను గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. అలాంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మేము తగు చర్యలు, చట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కోరుకుంటున్నాము. దయచేసి ఎవరు ఈ ప్రజలు ఇలాంటి మత్తులో పడి మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రూరల్ ప్రజలకి నా నమస్కారాలు. గత సంవత్సరము అక్టోబర్ నెలలో గిద్దలూరులో డిఏ జ్యువెలరీ షాప్లో అలాగే ప్రణవి జ్యువెలరీ షాప్లో ఒక గుర్తిల్ని వ్యక్తి వచ్చేసి నేను గోల్డ్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి, నేను మా ఊరి పక్క ఊరే, అక్కడ పోయి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమస్తాన్ని ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మన